ఏప్రిల్ 25వ తారీఖు శుక్రవారం రోజున కుంభరాశి వారికి ఒక స్త్రీ కారణంగా జరిగేది ఇదే. ఇక కుంభరాశి వారు తప్పకుండా వీడియోని చూడండి. ఇక కుంభరాశి వారికి ఏ స్త్రీ వల్ల ఏం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ముఖము హస్తము రేఖలు చూసి జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యలు అయినా ఫోన్ ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపారము, చదువు, ఉద్యోగము, సంతానము, విదేశీ ప్రయాణం, ప్రమోషన్, రాజకీయం, కోర్టు కేసులు, ప్రేమ, భార్యాభర్తల మధ్య సమస్యలు, కుటుంబ ఆరోగ్య సమస్యలు ఉన్న ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును. దానికి పరిష్కారం చెప్పబడును. నమ్మకంతో గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి. మీకున్నటువంటి ప్రతి సమస్యలు తొలగిపోతాయి. ఇక వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9014105443 గుతుంది అనేటటువంటి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలలో జన్మించిన వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశియాధిపతి వచ్చేసి శనేశ్వరుడు. ఇక కుంభరాశిలో జన్మించిన వ్యక్తుల వ్యక్తిత్వాన్ని పరిశీలించినట్లు అయితే గనక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచివారు. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల గోచారం అయితే ఈ విధంగా ఒక స్త్రీ వల్ల జరిగేది ఇదే. గోచార ఫలితాల ప్రకారం పరిశీలించినట్లు అయితే కుంభరాశి వారికి ఒక స్త్రీ వల్ల ఇదే జరుగుతుంది. అసలు అది ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను వివరంగా తెలుసుకుందాం. కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు చాలా మంచివారు. అలానే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఎవరైనా ఏదైనా ఆపదలో ఉంటే ఇట్టే ఆదుకోవాలి అని కూడా చూస్తూ ఉంటారు. ప్రస్తుతం నడుస్తున్నటువంటి గోచారం కొంచెం మధ్యస్థమంగా ఉన్నప్పటికీ వీరికి రాబోయే రోజులు మాత్రం చాలా బాగుంటాయని చెప్పుకోవచ్చు. అలాగని చెప్పి కుంభరాశిలో జన్మించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మామూలుగానే ఉన్నాయా అంటే కాదు. కొంతమందికి చాలా బాగుంది, మరి కొంతమందికి మాత్రం చాలా మధ్యస్థమంగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఇలా కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. కొంతమందికి అద్భుతమైనటువంటి గోచారం అయితే ఉంది. చాలా మంచి గోచార ఫలితాలు కూడా ఉన్నాయి కొంతమందికి. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి కొంతమంది వ్యక్తులకి రాజయోగం పట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. రాజ్యం ఏలే అవకాశం కూడా కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించినటువంటి ప్రతి వ్యక్తికి కూడా రాజయోగం పట్టి అదృష్టవంతులుగా కూడా మారుతారు అని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి కుంభరాశి వారికి వ్యాపార రంగంలో ఉండేటటువంటి వ్యక్తులకి చాలా బాగుంది. వ్యాపార రంగంలో ఉన్నటువంటి కుంభరాశి వారికి వ్యాపారంలో మునుపటి కంటే ఎక్కువగా లాభాలు వస్తాయి. అలానే కొన్ని ముఖ్యమైనటువంటి పత్రాలను ఈ సమయంలో అందుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా మరికొన్ని ముఖ్యమైనటువంటి పత్రాలపైన సంతకాలు కూడా చేసే అవకాశం కూడా ఉంటుంది. ఒక స్త్రీ వల్ల మాత్రం జరిగేది 100% ఇదే కుంభరాశి వారికి. ఒక స్త్రీ కారణంగా కుంభరాశి వారికి జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. అయితే కుంభరాశి వారు ఏమైనా ముఖ్యమైనటువంటి పత్రాల మీద సంతకాలు చేయవలసి వచ్చినప్పుడు 1కి 10 సార్లు చూసుకోండి, ఆలోచించండి. అలానే ముఖ్యంగా మీకు రాకపోతే చదువు అవగాహన లేకపోతే ఎవరికైనా చదువు వచ్చి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులకి చూపించి అది కన్ఫామ్గా ఒక లీగల్ పరంగా ఉన్నటువంటి ఒక పత్రం మీరు సైన్ తగినటువంటిది అయితే మాత్రమే సైన్ చేయండి. ఇక ఇల్లీగల్లో మాత్రం మీరు పొరపాటున కూడా అంటే ఇల్లీగల్గా మీరు ఎలాంటి పనులు చేయకూడదు. అది కలిసి రాదంటే ఇల్లీగల్గా ఆన్లైన్లో వ్యాపారాలు చేయటం, ఇల్లీగల్గా ఆన్లైన్లో మీరు పొరపాటున కూడా డబ్బులు ఇన్వెస్ట్ చేయటం, ఇలాంటివి చేస్తే గనక ఇక ఈ యొక్క కుంభరాశి వారికి ఖచ్చితంగా కూడా వ్యాపారంలో విజయం అనేది లభిస్తుంది. వ్యాపార పరంగా చూసుకున్నట్లు అయితే ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి గోచారం నడుస్తుంది. అంటే మునుపు ఎవరైనా వ్యాపారంలో నష్టపోయి ఉన్నా వ్యాపార పరంగా లాభాలను ఆశించినంతగా చూడకపోయినా సరే ఈ సమయంలో వ్యాపారంలో ఆశించిన దానికన్నా ఊహించిన దానికన్నా కూడా ఎక్కువగా లాభాలు ఉంటాయనే చెప్పుకోవచ్చు. లాభదాయక
అనుకూలదాయకంగానే ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం పరంగా చూసుకున్నట్లు అయితే గోచారం ఖచ్చితంగా చాలా అంటే చాలా బాగుంటుంది. గోచార ఫలితాలు చాలా బాగుంటాయని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఆర్థికంగా కూడా మునుపటి కంటే బాగుంటుంది. కానీ మీరు ఒక్క విషయంలోనే జాగ్రత్తను పాటించాలి. ఆ ఒక్క విషయం ఏమిటి అంటే గనక మీరు ఎవరికైనా అప్పుని ఇచ్చేటప్పుడు జాగ్రత్త పడండి. అప్పుని ఇచ్చేటప్పుడు ఆలోచించి ఆచితూచి అప్పుని ఇవ్వవలసి ఉంటుంది. అదేవిధంగా మీరు ఇంకొక విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. అది ఏంటంటే గనక మీరు అప్పుని ఇచ్చినప్పుడు ఖచ్చితంగా 1కి 10 సార్లు ఆలోచించండి. మధ్యవర్తిగా ఉంటే ఏదైనా మధ్యవర్తిగా ఉండటం కానీ ఏదైనా ఫామ్కి సంబంధించి ఫిలప్ చేయాలి అన్నా అంటే మీ సంతకాన్ని తీసుకోవాలి అన్నా మీరు ఆ వ్యక్తి ఎలాంటి వారు, ఆ వ్యక్తిపై మీకు పూర్తి నమ్మకం ఉందా లేదా అనేటటువంటి దానిపైన దృష్టిని పెట్టి మరి మీరు డబ్బుని ఇవ్వవలసి ఉంటుంది. అయితే ఒక స్త్రీ వల్ల మరి కుంభరాశి వారికి ఏం జరుగుతుంది అంటే గనక ఒక స్త్రీ మీకు ఖచ్చితంగా పరిచయం అవుతారు. అలానే ఒంటరిగా ఉండేటటువంటి కుంభరాశిలో జన్మించిన స్త్రీలకి పురుషులు పరిచయం అవుతూ ఉంటారు. ఇక అలా పరిచయం అయినటువంటి వ్యక్తుల వల్ల ఖచ్చితంగా వీరు చాలా సంతోషంగా ఉంటారు. అలానే ఆ స్త్రీ యొక్క సలహాలు సూచనలు అనేవి మీరు ఎదగడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. దానితో పాటు ఆ స్త్రీ యొక్క సలహాలు సూచనలు మీరు ఎదగడానికి ఉపయోగపడటంతో పాటు మీ బిజినెస్ వ్యవహారాలను కూడా చాలా సక్రమంగా తీర్చిదిద్దుతారు అని చెప్పుకోవచ్చు. వారి యొక్క సలహాలు సూచనలు అనేవి మీకు ఉపయోగపడే విధంగా ఉంటాయి. అంటే ఏదో ఒక రూపంలో మీకు ఉపయోగపడుతూనే ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు. అలానే ఆ స్త్రీ అనుక్షణం కూడా మీకోసం తపన పడుతూ మీ మంచి కోరేటటువంటి వ్యక్తి అని కూడా చెప్పుకోవచ్చు. ఆ వ్యక్తి వల్ల మీరు చాలా సంతోషంగా జీవిస్తారు. కుటుంబ పరంగా చూసుకున్న, ఆరోగ్యపరంగా చూసుకున్న ఇక మీకు బాగా కలిసి వస్తుంది. ఇదివరకు ఉన్నటువంటి కొన్ని రకాల సమస్యలను కూడా ఖచ్చితంగా మీరు తొలగించుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఆ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు ఒక స్త్రీ వల్ల ఇలా మంచి జరిగే అవకాశం అయితే 100% కనిపిస్తుంది. ఆ స్త్రీ వల్ల మీరు మీ యొక్క బిజినెస్ని, మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటారు. మీరు భూములపైన, ఇళ్లపైన ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు ఉంటాయి. కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కూడా ఉంటుంది. మీరు ఏదైతే ఎక్కువగా కష్టపడుతూ ఉన్నారో, చాలా కష్టపడినప్పటికీ ఫలితం లేదు, ప్రతిఫలం లేదు అని బాధపడుతూ ఉన్నారో అలాంటివి కూడా తొలగిపోతాయి. అలానే బ్లడ్ రిలేషన్కి సంబంధించి ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఖచ్చితంగా తొలగిపోతాయని గుర్తుపెట్టుకోండి. అంటే మీ యొక్క బ్లడ్ రిలేషన్కి సంబంధించే చిన్న చిన్న వివాదాలు జరిగి మనస్పర్ధాలు వచ్చి వారితో మీరు మాట్లాడకుండా ఉండడం చేయటం వంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయని గుర్తుపెట్టుకోండి. అవన్నీ తొలగిపోయి సమస్యల నుండి విముక్తిని పొంది ఇక మీకు మంచి ఫలితాలైతే ఉంటాయని గుర్తుపెట్టుకోండి. అలానే ఈ సమయంలో మీరు చేసే ప్రతి పని కూడా మీకు 100% కలిసి వస్తుంది. కుంభరాశి వారికి ఇలా ఒక స్త్రీ వల్ల కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలానే కుంభరాశిలో జన్మించిన ఆడవారికి చాలా బాగుంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. కుటుంబంలో ఉండే సమస్యలు తొలగిపోతాయి. దాంపత్య జీవితంలో కూడా అన్యోన్యమైనటువంటి వాతావరణం అనేది ఏర్పడుతుంది. అలానే వీరు జీవితంలో ఏదైనా సరే ఒక కష్టాన్ని ఎదుర్కొంటున్నారు అంటే ఖచ్చితంగా రాబోయే రోజులు అనేవి మీకు సుఖదాయకంగా ఉంటాయని గుర్తుపెట్టుకోండి. రాబోయే రోజులు చాలా సుఖంగా ఉంటారు. మీకు అంటే ఇప్పుడు ఎంతైతే కష్టపడుతూ ఉన్నారో అలానే మాకు ఇంత కష్టపడినప్పటికీ ప్రతిఫలం లేదు అని అనుకుంటూ ఉన్నారో ఖచ్చితంగా ఆ కష్టం నుండి విముక్తిని పొందుతారు. కష్టాలు కూడా తొలగిపోతాయి. ఇక దరిద్రాల నుండి, దరిద్ర బాధల నుండి కూడా విముక్తిని పొందుతారు అని గుర్తుపెట్టుకోండి. ఇక వీరికి చాలా అనుకూలంగా కూడా ఉంటుంది. అనుకూలదాయకంగా, శుభప్రదంగా కూడా రాబోతున్నాయి రోజులు అని గుర్తుపెట్టుకోండి. ఇక ఈ కుంభరాశి వారికి మాత్రం ఈ సమయంలో ఈ విధంగా కలిసి వస్తుంది. ముఖ్యంగా స్త్రీ వల్ల కలిసి వచ్చే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఈ రాశి వారికి. ఇక తెలుసుకున్నారు కదా, ఏప్రిల్ 25 అలానే శుక్రవారం రోజున కుంభరాశి వారికి ఎలా ఉంటుంది అని.
వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే మీరు ఏదైనా పనిని మొదలు పెడితే గనక మీ ఇంట్లో అంటే స్త్రీ మీ మదర్ కానీ ఇంకా మీ యొక్క పెద్దవారు ఉంటారు కదా, వయసులో పెద్దవారు, అలా స్త్రీ యొక్క ఆశీస్సులు తీసుకొని మొదలు పెడితే ఇంకా బాగా కలిసి వస్తుంది. ఇక కుంభరాశి వారు వీడియోని పూర్తిగా చూసారు కదా, నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.